రామయ్య ఒక గొప్ప చేనేత కళాకారుడు. ఒక్కో దారాన్ని తన గుండెతో నేసే మనిషి. ఆయన మగ్గం అతని ప్రాణ స్నేహితుడు. ఆయన నేసే చీరలో ప్రతి డిజైన్ ఒక కళ, ప్రతి రంగు ఒక జ్ఞాపకం. ఆయన పనిలో ఆయన ఆత్మ యొక్క ప్రతిబింబం కనిపించేది. ఒకరోజు ఒక పెద్ద టెక్స్టైల్ కంపెనీ వాళ్ళు రామయ్య ఇంటికి వచ్చారు. మీ కళను ప్రపంచానికి చూపిస్తాం, మీ పేరును ప్రతి ఇంటికి పరిచయం చేస్తాం అంటూ తన డిజైన్స్ ని ఫోటోలు తీశారు, హామీలు ఇచ్చారు. రామయ్య గుండెల్లో ఒక ఆశ వెలిగింది. ప్రజలు ఇది రామయ్య చేతి నుంచి వచ్చింది అని చెప్పాలని ఆయన ఆశించాడు. సరిగ్గా వారం లోపే ఒక షాప్ ముందు ఆయన కాళ్ళు ఆగిపోయాయి. తన డిజైన్స్ ఉన్న చీరలు తక్కువ నాణ్యతతో చౌకగా ముద్రించి వేలాడుతున్నాయి. వాటి మీద రామయ్య పేరు లేదు, గుర్తింపే లేదు. ప్రతి బొమ్మ ఇప్పుడు ఇంకొక కంపెనీకి చెందినవి. తన జీవితాన్ని ఒక ఫైల్గా మార్చేశారు. రామయ్య మౌనంగా నిల్చున్నాడు. గుండెలో మంట మొదలైంది. మాట రాలేదు. ఆ రోజు రాత్రి తన మగ్గం దగ్గరికి నెమ్మదిగా నడిచి వెళ్ళాడు. వాటి దారాలు తాకగానే ఒక్కో చీర వెనుక ఉన్న సంఘర్షణలు గుర్తొచ్చాయి. ఇంకోవైపు అతని డిజైన్స్ దోచుకున్న వారి ద్రోహం గుర్తొచ్చింది. ఆ చేతులతోనే ఆ మగ్గం దారాలను తెంపేశాడు. గుండె చప్పుడులా వినిపించే ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ రోజు రాత్రి రామయ్య ఆపింది మగ్గాన్ని కాదు, తన జీవితాన్ని. రామయ్యలాగే మనలో చాలామంది మన కోపంతో మనల్నే నాశనం చేసుకుంటాం. ఒక్కసారి మళ్ళీ ఆ రాత్రికి వెళ్దాం. ఆయన మగ్గం ఆగిన ఆ క్షణానికి వెళ్దాం. ఆ రాత్రి అతను యంత్రాన్ని విరగ్గొట్టడానికే వెళ్ళాడు. కానీ తన హృదయంలో ఒక ప్రశ్న గట్టిగా మోగింది. వాళ్ళు నా డిజైన్ దొంగిలించగలరు, కానీ నా చేతి నైపుణ్యాన్ని కాదు. ఆ ఆలోచనతో మళ్ళీ మగ్గం ముందు కూర్చున్నాడు. ప్రతి చీర చివర ఒక నెమలి ఈకగా తన సంతకం వేశాడు. ఏ మెషిన్ కాపీ చేయలేని సిగ్నేచర్. తన మనవడి సహాయంతో ఆన్లైన్లో ఒక బ్రాండ్ని ప్రారంభించాడు. ఇప్పుడు ప్రజలు చీరలు కొనట్లేదు, ఒక కళాకారుని వారసత్వాన్ని కొంటున్నారు. అతను తన జీవితాన్ని కాల్చేయాలనుకున్న కోపాన్నే తన గొప్ప విజయానికి పునాదిగా మార్చుకున్నాడు. నీ జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో కోపం రావచ్చు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆ కోపానికి నీకు మంచి చేసే దారి చూపించాలి. అందుకే గొప్పవాళ్ళు కోపాన్ని అణిచివేయరు, దానికి ఉన్నతమైన లక్ష్యాన్ని చూపిస్తారు.